కాళిదాస రఘువంశములో మొట్టమొదటి ప్రార్థన శ్లోకం వాగర్త వివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాట దాని యొక్క అర్థం ఎలాగైతే విడదీయలేమో యావత్ సృష్టి అంతా జగజ్జని పార్వతీ శివ కలయిక. అందుకే దాన్ని మనము ఒక అర్ధనారీశ్వర తత్వంగా మనం ప్రెజెంటేషన్ చేస్తున్నాం. అంటే అర్ధనారీశ్వరు ఎక్కడో లేరు, ఇదే అర్ధనారీశ్వరు. దీని లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యం పరమాత్మ శివ. యావత్ బుద్ధి మనస్సు ఇంద్రియములు శరీరం అంతా కూడా పార్వతి ప్రకృతి. ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి, శుద్ధ చైతన్యంలో మార్పు లేదు. అందుకే శివునికి తల్లిదండ్రులు ఉండరు. శివపురాణం మీరు చూడండి, పార్వతికి తల్లిదండ్రులు చూపెడతారు. ఎప్పుడు చూసిపెట్టినా శివుని యొక్క తల్లిదండ్రులు చూపెట్టింది ఎక్కడ చూపెడతారు? ఆయన తల్లిదండ్రులు ఉంటేగా. ఆదియోగి. కాబట్టి ఈ తత్వం తెలుసుకుంటే మీరు రూపములో ఉన్న శివుని కూడా ఆరాధిస్తారు. అనేక రూపం రుద్రములు ఉంటుంది. వంచతే పరివంచతే, దొంగడు మంచోడు చెడ్డోడు రాళ్ళు రప్పులు మొత్తం యావత్తు అంతా రుద్రుడే. రుద్రుడి కంటే వేరుగేం లేదు. ఆ విశ్వరూపం. తర్వాత రూపము లేని చిదానంద రూప శివోహం శివో.